మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే స్థానిక గాంధీ ఎంఆర్ఓ గారి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి దాదాపు ఇప్పటికి 2 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు గాంధీన చుట్టుపక్కల మండలాలు మరియు గ్రామాల్లో ఉన్నటువంటి అనేక మంది రైతుల సమస్యలను ఏ సమస్య కూడా తీర్చలేనటువంటి సందర్భాలు ఉన్నాయి మేడం. మరి మీరు నిజంగా రైతుల పట్ల చిత్తశుద్ధి చూపించి వాళ్ళ సమస్య నేరుగా తెలుసుకొని వాళ్ళు మీ కార్యాలయానికి వచ్చినప్పుడు మీరు వాళ్ళ సమస్యను పరిష్కరించి ఉంటే ఇవాళ మీ పైన ఆంధ్రప్రభ పేపర్ లో ఆర్టికల్ వచ్చేదాన్ని నేను సూటిగా ప్రశ్నిస్తాను మీడియా పూర్వకంగా. మరి మీరు నిజంగా చిత్తశుద్ధితో పనిచేసి ఉంటే ఈ పేపర్ ఆంధ్రపత్రిక పేపర్ లో కూడా మీ మీద ఆర్టికల్ వచ్చాయి. మరి ఇవన్నీ వాస్తవం కాదా మేడం? మరి ఇవన్నీ కూడా ఏమని సమాధానం చెప్తారని కూడా ఈ మీడియా ముఖంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఈ విధంగా మీరు బాధ్యత చేపట్టినప్పటి నుంచి మీ మీద అనేకమైనటువంటి నిర్లక్ష్యం వల్ల మీరు చేస్తున్నటువంటి కేవలం ఒక నిర్లక్ష్యం రైతుల సమస్యలు తీర్చడంలో పూర్తి విఫలమైనారని కూడా ఈ సందర్భంగా నేను స్థానిక ఎంఆర్ఓ గారిని గుర్తు చేస్తాను. మీరు నిజంగా రైతుల పట్ల చిత్తశుద్ధి ఉండి మీరు ప్రజాసేవకు అంకితమై మీరు కార్యాలయంలో ఉంటే ఈ సమస్యలన్నీ పరిష్కరించుంటే ఇవన్నీ ఆర్టికల్ వచ్చేవాడిని కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తాను. మరి అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇదే గతంలో గత ఎంఆర్ఓ ఆఫీస్ లో ఎంఆర్ఓ కార్యాలయం చుట్టూ తిరిగినటువంటి సందర్భాలు కూడా అనేక భూమాలు ఉన్నాయి. మరి మీరు నిజంగా ఇదే ఎంఆర్ఓ ఆఫీస్ లో టయానికి వచ్చి ఉంటే ఇలాంటి ఆర్టికల్ మీ మీద వచ్చేయాలని అడుగుతున్నా. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల దాకా వేచి ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రజలు మీరు వస్తున్నారో లేదని కూడా వివరించడం జరిగింది. అక్కడ మీ వారి మాటల్లో కూడా మాట్లాడినటువంటి వీడియోలు కూడా అన్ని మా దగ్గర ఎవిడెన్స్ తో సహా ఉన్నాయి మేడం. ఏదైనా మేము మాట్లాడే ముందు ఆచితూచి ఆలోచన చేస్తామని కూడా ఈ సందర్భంగా గాంధీ ఎంఆర్ఓ మేడం గారిని గుర్తు చేస్తా ఉన్నాం. అలాగే మీరు ఏదైతే ప్రజా సమస్యల కోసం ఎంఆర్ఓ స్థానంలో కూర్చున్నారో ఆ కుర్చీకి న్యాయం చేయమని కూడా ఈ సందర్భంగా నేను జై భీమ్ రాబాద్ నుంచి సూటిగా ప్రశ్నిస్తున్నా. జై భీమ్, జై భారత్.